ఇక్కడ స్విచ్ బోర్డులు బిగిస్తున్నానని చెప్పా కదండి. స్విచ్ బోర్డులు అయితే బిగించడం అయిపోయింది. నిన్న కొంచెం చీకటి పడి ఉండటం వల్ల నేను వీడియో తీయడానికి కుదరలేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు అయితే ట్యూబ్ లైట్లు, హాలర్స్, మెయిన్ బోర్డు అయితే వేస్తున్నాను. అయితే స్విచ్ బోర్డులు వేసిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పే కదా, అందుకని ఇప్పుడు మీకు స్విచ్ బోర్డులన్నీ వేసాక మీకు ఒకసారి చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ట్యూబ్ లైట్లు, హాలర్స్, మెయిన్ బోర్డు, మెయిన్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత కరెంటు అయితే వదులుతాను. కరెంటు వదిలిన తర్వాత అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, నిన్న స్విచ్ బోర్డులు బిగిస్తానని చెప్పే కదా, స్విచ్ బోర్డులు అయితే మొత్తం బిగించడం అయితే అయిపోయింది. ఇవన్నీ ఖాళీ బాక్సులు అనమాట. స్విచ్ బోర్డులు అయితే మొత్తం బిగించడం జరిగింది. మెయిన్ బోర్డు అనేది ఇవాళ బిగిస్తాను. ఇదో స్విచ్ బోర్డు, ఇక్కడ ఒక స్విచ్ బోర్డు, ఇది హాల్లోది. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో స్విచ్ బోర్డు, ఇక్కడ డమ్మీస్ అయితే వేయాలన్నమాట. ఇక్కడ డమ్మీలు వేయాలి. ఇక్కడ స్విచ్ బోర్డు, ఇక్కడ ఏసీ బాక్స్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ బెడ్ దగ్గర 2 స్విచ్లు, రెగ్యులేటర్ ఒకటి. ఇదో బెడ్రూము. ఇది హాలు మీకు చూపించా కదండి. మెయిన్ బోర్డు ఒకటి పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా స్విచ్ బోర్డు వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా బెడ్ దగ్గర స్విచ్ బోర్డు వేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇది వాష్ ఏరియాలోకి, వాషింగ్ మిషన్కి స్విచ్ బోర్డు వేయడం అయితే జరిగిందనమాట. ఇక ఇదో బెడ్రూము. తర్వాత వచ్చేసి ఇది కిచెన్ అండి. ఈ కిచెన్లో కూడా యాక్వాగార్డ్కి స్విచ్ బోర్డు, అలాగే ఈ రూమ్లో స్విచ్ బోర్డు. ఇక్కడ వచ్చేసి డమ్మీలు వేయాలి. తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి ఇక్కడ స్విచ్ బోర్డు. తర్వాత మిక్సీ దగ్గరికి, గ్రైండర్కి ఒక స్విచ్ బోర్డు అనమాట. ఇది ఎక్స్ట్రా ఆప్షన్ అయితే పెట్టాను, కావాలంటే ప్లగ్, సాకెట్ వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే డమ్మీ అయితే వేయాలి. తర్వాత ఇదో బెడ్రూమ్ అండి, మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా బెడ్ దగ్గర 2 స్విచ్లు, రెగ్యులేటరు. తర్వాత ఈ రూమ్కి సంబంధించిన స్విచ్ బోర్డు. ఇదేమో ఏసీది అనమాట ఇది. తర్వాత ఇది ఏసీ బాక్సు. ఇక వచ్చేసి ఇక్కడ బాత్రూంలో లైటు, గేజర్కి ఎంసీపీ అనమాట. ఇకపోతే ఇక్కడ వచ్చేసి గేజర్ పాయింట్. ఈ స్విచ్ బోర్డులు అనేది ఇలా బిగించడం అయితే జరిగిందండి.